పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించి, ఆ మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, తెలంగాణకొస్తే పవన్ కళ్యాణ్ ఏమైతది? పవన్ కళ్యాణ్ తెలంగాణలోనే ముఖ్యమంత్రి అవుతాడా? ఆంధ్రప్రదేశ్‌లోనే నాకు దిక్కు లేదు. ఇక తెలంగాణలో ఏమవుతాడు? ఆంధ్రప్రదేశ్‌లోనే నాకు దిక్కు లేదు. తెలంగాణలో ఏమవుతాడు? స్వయాన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. నిజంగా ఈయన నాకు ముఖ్యమంత్రి మీద ఆశ లేదు, పవర్ మీద ఆశ లేదు, ఇవన్నీ ఏదో గాలికి ఏదో పైన పైన మాట్లాడతారు గానీ, లోలోపల ఇవి దక్కనందుకు, ఇవి రానందుకు ఈయన ఎంతగానో అసూయగా ఉన్నారో, ఎంత జనం మీదగానే ఒక రకమైన ద్వేషపూరితంగా ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలన్నీ చెప్పకనే చెబుతాయి. విజయ్ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే భలే ఈజీగా అయిపోయారబ్బా. నన్ను 12 ఏళ్ళు, 15 ఏళ్ళు రోడ్డు మీద తిరిగిచ్చి దేకిచ్చినా కానీ ఇక్కడ జనాలు కాలే. అక్కడ జనాలు బాగా సౌఖ్యంగా చాలా సులభంగా ముఖ్యమంత్రిని చేసేసుకున్నారు అని చెప్పి నవ్వుతూ చెప్పిన, అదేదో నవ్వుతూ చెప్పి ఆ నవ్వు వెనక ఈయనకున్నటువంటి ఈ ఆశను దాచేద్దాం అనుకొని, ఇప్పుడు నిన్న ఆంధ్రాలో నాకు దిక్కు లేదు అని చెప్పి ఈయన చేసిన దిక్కులేని వ్యాఖ్యలు, తమిళనాడులో అంతకుముందు సీఎం విజయ్ అయిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ పరిశీలిస్తే, ఈయన నేను ఒక అద్భుతమైన మనిషిని, నన్ను ఆంధ్రప్రదేశ్ జనాలు ముఖ్యమంత్రి పీట మీద కూర్చోబెట్టకుండా వాళ్ళే నష్టపోతున్నారని చెప్పి ఏదో జనాల మీదకే తోసేసేటట్లు కనిపిస్తూ ఉంది. కానీ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? కనీసం పొత్తులు లేకపోతే ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి ఎందుకుంది? దాని కమిట్మెంట్ లేని మన రాజకీయ విధానాలే, సీరియస్నెస్ లేని మన రాజకీయమే. మనకెక్కడ సీరియస్నెస్ ఉంది? మనం ఎక్కడ సీరియస్గా రాజకీయాలు చేసాం? ఏదో ఒక పార్టీ అధికారంలోకి రాకూడదు కాబట్టి వేరే వాళ్ళతో మనం కలిసి ఉండాలనే విధానం తప్ప, మనందరికి మనం రాజకీయంగా ఎప్పుడు ఎదుగుదాం? ఇటువంటి ఆలోచన ఎక్కడైనా ఉందా? తెలంగాణలో మీడియా సమావేశం పెట్టి నాకు ఆంధ్రాలో దిక్కు లేదని చెప్పుకుంటారా? ఆంధ్రాలో ఎందుకు దిక్కు లేదు? బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా పవర్ని. డిప్యూటీ సీఎం అనే ట్యాగ్ తగిలించుకున్నారు కదా. ఆంధ్రాలో దిక్కు లేకపోవడం ఏంది? ఆంధ్రాలో మీకు ఇంత మంచి హోదా ఇచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా. సరే, ప్రజలు ఇచ్చారా ఇంకోరు ఇచ్చారా తర్వాత సంగతి, కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు ఎంజాయింగ్ ద పవర్ కదా. మరి ఈ దిక్కులేని వ్యాఖ్యలు ఏంటో మనకు నిజంగా అర్థం కాదు. ప్రజలు ఏమైనా ఇంట్లో కూర్చొని ఉంటే నీకు మేము ముఖ్యమంత్రి ఇచ్చేస్తాం, లేక నేను ఇంట్లో కూర్చొని ఉంటే నేను మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేస్తాం అని ప్రజలు ఏమైనా చేయబట్టి ఈడ్చకపోతారా? ప్రజలను కన్విన్స్ చేసుకోగలగాలి. నాకు ఆంధ్రాలో దిక్కు లేదు, నాకు తెలంగాణలో ఏం దిక్కు ఉంటుంది అనుకుంటే ఏంటి దిక్కులేని మాటలు?